నమస్తే టీవీ1 130 బులెటిన్ కి స్వాగతం. నేను హరిత. కృష్ణా జిల్లాలో చంద్రబాబు పాదయాత్ర పల్లెపల్లెనా సాగుతోంది. బాబును కలిసేందుకు రాత్రైనా కూడా పెద్ద ఎత్తున జనం తరలి వచ్చారు. బాబు ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకుంటున్నారు. అటు బాలయ్య రాక కృష్ణా జిల్లా టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. రైతులతో పాటు విద్యార్థులకు, వృద్ధులకు, వికలాంగులకు అండగా నిలుస్తామన్నారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. టీడీపీ అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికి న్యాయం చేసేందుకు ముందుంటామన్నారు. కాంగ్రెస్ సర్కార్ మహా అయితే 6 నెలలో ఏడాదో ఉంటుందని ఉత్సాహంగా జనంలోకి వెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎన్నికల రోజు ఒక్క రోజు నాకు ఇవ్వండి, నేను ఒకటే కోరుతున్నా మిమ్మల్ని, ఆ రోజు ప్రలోభాలకి మాయ మాటలు నమ్మొద్దండి. మళ్ళా వస్తారు దొంగలు, వాళ్ళు చెప్తారు మీకు మాకు ఓటు వేస్తే కరెంటు ఉచితంగా ఇస్తామో, మళ్ళా ఇది చేస్తామని చెప్తారు. వీళ్ళు ఏమీ చేయలేరు. లేకుంటే ఎన్నికల్లో 1000 రూపాయలు, 2000, 5000 రూపాయలు మీకు ఇస్తారు. 5000 రూపాయలు ఇచ్చి 5 కోట్లు కొట్టేస్తారు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. కృష్ణా జిల్లాలో చంద్రబాబు వస్తున్నా మీకోసం యాత్రకు అనూహ్య స్పందన వస్తోంది. చీకటి పడిన చంద్రబాబు యాత్రకు భారీగా జనం తరలివస్తున్నారు. తమ కష్టాలను బాబుతో చెప్పుకుంటున్నారు. సాయంత్రం 4 గంటలకు మొదలైన పాదయాత్ర కపిలేశ్వరపురం నుంచి కనుమూరు వరకు సాగింది. కపిలేశ్వరపురంలో బాబు రైతు సదస్సులో పాల్గొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు కపిలేశ్వరపురంలో చంద్రబాబును ఆయన కుటుంబ సభ్యులు కలిసి వచ్చారు. సినీ హీరో బాలకృష్ణ 3 గంటల పాటు బాబుతో భేటీ అయ్యారు. అనంతరం అక్కడి నుంచి తన అమ్మమ్మ ఊరు కొమడవోలుకు వెళ్లారు బాలయ్య. బాలయ్యను చూసేందుకు గంటల తరబడి జనం ఎదురు చూశారు. తన కోసం వచ్చిన వారందరితో ఫోటోలు దిగి వారిని ఉత్సాహపరిచారు బాలయ్య. రాత్రి బాబు కనుమూరులోనే బస చేశారు. గోవింద నామస్మరణతో మార్మోగే సప్తగిరులపై లోహ విహంగాల సంచారం కలకలం సృష్టిస్తోంది. పవిత్రమైన ఆధ్యాత్మిక వాతావరణానికి అవాంతరం ఏర్పడుతోంది. ఈ పరిణామంపై వైదిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తిరుమలను నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. సప్తగిరులు ముక్కోడి దేవతలు సంచరించే పుణ్యధామం. కలియుగ దైవం శ్రీనివాసుడు కొలువై ఉన్న పవిత్ర క్షేత్రం. నిత్యం గోవిందనామ స్మరణతో మారుమోగే ఆధ్యాత్మిక శిఖరంపై లోహ విహంగాలు హంగామా చేస్తున్నాయి. సప్తగిరిలో ఆధ్యాత్మిక వాతావరణానికి భంగం కలిగిస్తున్నాయి. అయినా అధికారులు చోద్యం చూస్తున్నారు. తిరుమలేశ్వరు కొలువైన సప్తగిరులు స్వామివారి క్రీడా పర్వతాలని పురాణాలు చెబుతున్నాయి. ఈ పర్వత శ్రేణుల్లో ప్రతి శిల, ప్రతి చెట్టు, ప్రతి పుట్ట స్వామివారి అనుగ్రహం కోసం వెలిసాయని చెబుతోంది వరాహ పురాణం. శ్రీవారు కొలువైన ఆలయం వేద మంత్రాలతో నిర్మితమైందని భక్తులు విశ్వసిస్తారు. సంప్రోక్షణ సమయంలో దీక్ష తీసుకున్న వైదికులు మాత్రమే ఆలయ కలశ ప్రదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఆలయంపై దేవతల సంచారమే నిషేధమని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఇలాంటి విశిష్టమైన ఆలయంపై విమానాల రాకపోకలు ఆందోళన కలిగిస్తున్నాయి. పవిత్రమైన ఆలయంపై విమానాల రాకపోకలు అరిష్టమంటున్నారు అర్చకులు. ముష్కరుల నుంచి ముప్పు కూడా వాటిల్లే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పవిత్రంగా మనం చూసుకునే ఆలయం మీద దేవతలు సంచరిస్తూ ఉండే వర్ణనలు మనం చాలా పురాణాల్లో చదువుతూ ఉంటాం. దేవతలు కూడా నిషేధించబడిన సంచారం అది. కాబట్టి దేవతలు కూడా సంచరించడానికి నిషేధించబడిన ఆలయ ఉపరితలంలో మానవులు విమానాల్లో కానీ మొదలైన యంత్రాల్లో కూర్చొని సంచరించడం అనేది ఆగమ నియతి కాదు, ఆగమ విరుద్ధం కూడా. అర్చక స్వాములే కాదు, పీఠాధిపతులు కూడా ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పవిత్రమైన ఆలయంపై విమానాల సంచారాన్ని నిషేధించాలని కోరుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానము ప్రపంచంలోకెల్లా ప్రఖ్యాతిగాంచిన మహాక్షేత్రం, వైకుంఠ నిలయంగా పేరుగాంచిన ఈ తిరుమల తిరుపతి దేవస్థానం పైన కొండపైన ఈ విమానాలు తిరగడం చాలా దురదృష్టకరం. రాష్ట్ర ప్రభుత్వం అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా దీన్ని అరికట్టాలి. విమానాలు తిరగడం అనేది
ఇక్కడ చాలా ప్రమాదకరం, చాలా దురదృష్టకరం, దేవతలు తిరిగే ప్రదేశంగా ప్రఖ్యాతిగాంచిన ఈ తిరుమల కొండపై విమానాలు తిరగడం ప్రతి ఒక్కరూ ప్రతిఘటించాలి. శ్రీవారి ఆలయంపై విమాన రాకపోకలను నిషేధించాలని ప్రభుత్వానికి నివేదిక పంపామంటున్నారు అధికారులు. తిరుమలను నో ఫ్లై జోన్ గా ప్రకటించాలని కేంద్రాన్ని కోరామని, తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాలంటున్నారు ఆలయ ఈవో. ఆల్రెడీ రికమెండేషన్ వెళ్ళిందండి. మనం లాస్ట్ టైం డిస్కస్ చేశాం. లాస్ట్ టైం మనకి యూనియన్ హోమ్ మినిస్ట్రీ వాళ్ళ కన్సల్టేటివ్ కమిటీ వచ్చినప్పుడు కమిటీ ముందు కూడా ఈ ప్రతిపాదన వెళ్ళింది. వారు కూడా కేంద్ర హోంశాఖకు పంపించారు. అలాగే మన చైర్మన్ గారు పెద్దలు కనుమూరు బాపిరాజు గారు కూడా ప్రత్యేకంగా వారు కూడా ఈ విషయం గురించి చెప్పారు. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన నిర్ణయాలు త్వరలోనే తీసుకుంటుందని చెప్పి నేను భావిస్తున్నానండి. కోట్లాది మంది భక్తుల కొంగు బంగారమైన తిరుమలను నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని అర్చకులు, పండితులు, భక్తులు డిమాండ్ చేస్తున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా కాకుండా కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. అధికారులు వెళ్లిపోమ్మంటున్నారు. పరిహారం వచ్చేదాకా వెళ్లేది లేదని భీష్మించి కూర్చున్నారు నిర్వాసితులు. అధికారులు, స్థానికుల మధ్య వివాదంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్వాసితుల పరిహార కార్యక్రమం ప్రహసనంగా మారింది. ఈ నెల 31 వరకు గడువు పెట్టి మరీ అధికారులు ఊరు ఖాళీ చేయమని చెప్పడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు నిర్వాసితులు. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలం నమ్నూరు గ్రామం ఇది. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తయితే ఈ గ్రామం నీట మునిగిపోతుంది. అయితే ముంపు బాధితులకు పునరావాసం కల్పిస్తూ ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. పరిహారంతో పాటు సమీప గ్రామాల్లో ఇళ్ల స్థలాలను కేటాయించింది. ఇంతవరకు బాగానే ఉన్న అధికారుల అవకతవకలకు పాల్పడ్డారని నన్నూరు గ్రామస్తులు ఆందోళనకు దిగుతున్నారు. పద్ధతి ప్రకారం పూర్తి పరిహారం అందందే గ్రామం ఖాళీ చేయమని భీష్మించి కూర్చున్నారు. 8 ఏళ్లుగా నత్తనడకన సాగుతున్న ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నెల రోజుల్లో పూర్తి కానుంది. దీంతో హడావిడిగా ముంపు బాధితులను తరలించే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. మంచిర్యాల, లక్సెట్టిపేట మండలాల్లో మొత్తం 9 గ్రామాల ముంపు బాధితులను వెళ్లిపోండంటూ తొందర పెడుతున్నారు. అయితే ముంపు గ్రామాల ప్రజలు మాత్రం తమకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముంపు గ్రామాల్లో సర్వే చేసిన సిబ్బందితో దళారులు కుమ్మక్కై కొన్ని చోట్ల స్థలాలు రేట్లు పెంచేశారని ఆరోపించారు. దీంతో మిగతా గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అధికారులు పరిహారంగా ఇస్తున్న ఇళ్ల స్థలాల్లో ఎలాంటి సౌకర్యాలు లేవు. ఇంకొన్ని చోట్ల భూములు కోర్టు వివాదాల్లో ఉన్నాయి. కొంతమందికి పట్టాలు కూడా పంపిణీ చేయలేదు. ఇలాంటి సమయంలో తమని హడావిడిగా తరలించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నిస్తున్నారు ముంపు బాధితులు. ఏ తరంలో ఉండు, మేము ఎక్కడో ఏ చెట్టు కింద ఉండు, ఏ గుట్టబోర్ల పంట ఇంత గుడిసెలు అంచుకొని ఉండరా, ఎక్కడ ఉండు, రోడ్ల పంట సడుగుల పంట ఉండమనరా, మాకు ఎక్కడ ఉండమన్నారు. మాకేం ఆధారం ఇవ్వకపోయి మా ఎట్లా ఒకటా అందరు కూడా గంగకు తోలుండ్రి గోదావరికి పోతాం. మరి మా బతుకు అంతా వచ్చింది. మాకు జాగా చూపెట్టలేదు, మాకు కూలి డబ్బులు ఇవ్వలేదు, మాకు ఇంట్లో డబ్బులు ఇవ్వలేదు. పోమ్మా అని ఇప్పుడు సాగదవుతారు. మేము ఎక్కడ పోయి ఉండు 30 రోజులలో వెళ్ళిపోయి మరి గంగ కొమ్మన్నారా, మమ్మల్ని గంగ కొమ్మన్నారా. మాకేం ఆధారం లేదు. మాకు ఆధారం ఉంటే మేము ఆధారం కారిపోతాం. మాకేం ఆధారం లేదు. ఇంత పెద్ద ప్రాజెక్టులో ఇప్పటి వరకు కనీసం ఒక స్పెషల్ ఆఫీసర్ కూడా ఇవ్వకుండా మంచిర్యాల డివిజన్కి సంబంధించిన ఒక ఆర్డీఓ గారికి ఇన్ఛార్జ్ ఇప్పించేసి ఒక్కని పనిచేయమని చెప్పని 32 మంది ఉన్నటువంటి స్టాఫ్కు ఒక్క స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ను కూడా ఇవ్వకుండా ఇన్ఛార్జి ఆర్డీఓకి ఇచ్చేసి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. 8 సంవత్సరాల నుంచి చేయనటువంటి పనులు ఈ 18-20 రోజులలో మాకు ఎలా కల్పించేసి వెక్కడి చేస్తారని చెప్పని మేము అధికారులను ప్రశ్నిస్తూ ఉన్నాం. దయచేసి ఇప్పటికైనా కూడా ప్రభుత్వం ఆలోచించేసి మాకు స్పెషల్గా ఒక స్పెషల్ కలెక్టర్కు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్కి అపాయింట్ చేసేసి మాకున్న పూర్తి సమస్యలు పరిష్కరించిన తర్వాత మాకు పునరావాస గ్రామాలు అన్ని వసతులు కల్పిస్తే తప్ప మేము కాల్ చేయడానికి వీల్లేదు. అధికారులు మాత్రం నెలాఖరుకు ప్రాజెక్టు పనులు పూర్తవుతాయి కాబట్టి ముంపు గ్రామాల ప్రజలు ఖాళీ చేయడం తప్పదని సెలవిస్తున్నారు. వర్షాకాలంలో నింపుతారు. అది ముఖ్యంగా గొల్లకోట, నమ్నూరు, కొండపల్లి, ఈ పడదాన్పల్లి, సూరారం ఈ గ్రామాలు ఎట్టి పరిస్థితుల్లో షిఫ్ట్ చేయవలసి ఉంటుంది. సో వాళ్ళకు కూడా చెప్పాము. కాబట్టి దానికి కావాల్సినటువంటి అన్ని కూడా చేస్తున్నాం. ఒక ప్లెంత్ ఏరియా ఓపెన్ చేయడం పెండింగ్ ఉంది. అది వచ్చిందంటే ఈ ఒక 1 monthలో పేమెంట్లు అన్ని కంప్లీట్ చేస్తాం. March 31 వాళ్ళకి కాల్ చేయవలసిన పరిస్థితి ఉంది. కాకపోతే అటు ఇటు కాలని పరిస్థితుల్లో ఉంటే ఇంకొక 1 month ఏప్రిల్ వరకు అట్లా అవకాశం ఏమైనా రిక్వెస్ట్ చేస్తే కలెక్టర్గా కన్సిడర్ చేస్తాం. అధికారుల డెడ్ లైన్తో ఎల్లంపల్లి నిర్వాసితుల్లో కలకలం రేగింది. కనీస వసతులు కల్పించకుండా ఉన్న ఫలంగా కొత్త చోటుకు వెళ్లమంటే తామెలా బతకాలని ఆందోళన చెందుతున్నారు ముంపు గ్రామాల ప్రజలు. అమోనియం నైట్రేట్
ఈ మాట వింటే చాలు జనం హడలిపోతున్నారు. అమోనియం పేరు చెప్తే దిల్సుఖ్ నగర్ పేలుళ్ల ఘటనే గుర్తుకు వస్తోంది. 700 గ్రాముల అమోనియం నైట్రేట్ తోనే అంత రక్తపాతం జరిగితే ఇక టన్నుల కొద్దీ బయటపడితే ఎంత భయమేస్తోంది. ఇదే పరిస్థితి ఎదురైంది విశాఖ వాసులకు. ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం జరగలేదు, కానీ ఏదో ఉపద్రవం పొంచి ఉందనే విషయాన్ని ఈ ఘటన స్పష్టం చేస్తోందంటున్నారు స్థానికులు. ఫిబ్రవరి 21 దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్లు మిగిల్చిన విషాదం ఇంకా ప్రతి ఒక్కరి కళ్ల ముందు కదులుతూనే ఉంది. ఎప్పుడూ రద్దీగా ఉండే ఏరియా ఉగ్రవాద చర్యతో క్షణాల్లో మరుభూమిగా మారింది. జస్ట్ 700 గ్రాముల అమోనియం నైట్రేట్ సృష్టించిన రక్తపాతం ఇది. 700 గ్రాముల అమోనియం నైట్రేట్కే ఇంత రక్తపాతం జరిగితే టన్నుల కొద్ది అమోనియంతో ఎంత ప్రమాదం జరగొచ్చు ఊహిస్తేనే ఒళ్ళు జలధరిస్తోంది. విశాఖవాసులకు అలాంటి సందర్భమే ఎదురైంది. విశాఖకు పెను ప్రమాదం తప్పింది. 20 బ్యాగ్ల అమోనియం నైట్రేట్ లోడుతో వెళ్తున్న ఓ లారీ ఓ కల్వర్ట్ దగ్గర బోల్తా పడింది. చూస్తుండగానే అమోనియం నైట్రేట్ పౌడర్ రోడ్డుపై పేరుకుపోయింది. టీవీ9 టీం ముందుగా స్పాట్కు చేరుకుంది. అధికారులను, పోలీసులను అలర్ట్ చేసింది. అప్పటికే జనం భయంతో పరుగులు తీయడంతో ట్రాఫిక్ స్తంభించింది. లారీ సిబ్బందిని ఆరా తీస్తే విశాఖ పోర్ట్ నుంచి గోదాం తీసుకెళ్తున్నట్టుగా చెప్పారు. కానీ ఈ పౌడర్ అమోనియం నైట్రేట్ అని, చాలా ప్రమాదకరమని వాళ్లకు తెలియదు. బాబు ఇది ఎక్కడి నుంచి వస్తుంది బాబు? ఇది పోర్ట్లో సార్, పోర్ట్లో నుంచి. పోర్ట్ ఎక్కడికి వెళ్తా ఉంది? ఇక్కడ కొడానికి వెళ్తాం సార్. ఏంటి ఇది పౌడర్? ఏంటిది? పొగట పేరు తెలియదు సార్. తెలియదు సార్ పొగట. క్లీనర్ డ్రైవర్ తప్ప లారీ వెంట ఎవరూ లేరు. ప్రమాదం జరిగిన చాలా సేపటి వరకు కూడా ఎవరూ రాలేదు. వెహికల్ నెంబర్ కూడా కరెక్ట్గా లేదు. ఇది ఎవరి తాలూకు? ఎటు తరలిస్తున్నారు? ఎందుకోసం తరలిస్తున్నారు? ఈ ప్రశ్నలను పక్కన పెడితే అసలు అమోనియం నైట్రేట్ వంటి ఎక్స్ప్లోజివ్స్ ను తరలించేది ఇలాగేనా? జరగకూడనిది ఏదైనా జరిగితే పరిస్థితి ఏంటి? లారీకి లోడ్కు సంబంధించిన డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.